చిలిమిలా చెలియలా విరివనాల అతిథిలా చిలక పచ్చ తోరణాల చిరుగాలుల స్వాగతాల చివురా కులదాగుతూ కొమ్మ ఊయలూగుతూ రాగాలు తీసేని అనురాగాల కోకిల పరాగాలు పూసేని మరందాల స్వరాల వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏమ్మా సంధ్య, ఏంటమ్మా నవ్వుకుంటున్నారు? ఆ జోక్ ఏది చెప్తే నేను కూడా నవ్వుకుంటాను. ఈ జోక్కి మీకంతగా నవ్వు రాదు సార్. ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నారు. అమ్మా సంధ్య, కేజీఎం కంపెనీ వాళ్ళతో చాలా ప్రాబ్లంగా ఉందమ్మా. పెండింగ్ బిల్స్ క్లియర్ చేయకుండా ఏదేదో కారణం చెప్తున్నారు. నేను గట్టిగా మాట్లాడాలని ట్రై చేస్తుంటే నా చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి నా నోరు మూయిస్తున్నారు. వాళ్ళని నువ్వే హ్యాండిల్ చేయాలమ్మా. ఓకే సార్. ఆ కంపెనీ నుండి ఒక రిప్రజెంటేటివ్ని మన ఆఫీస్కి రమ్మని చెప్పాను. నువ్వేం చెప్తావో ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. మన బిల్స్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు చూడాలమ్మా. సరే సార్, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, క్యారీ ఆన్. సంధ్య, వాడే అనుకుంటా ఆ కేజీఎఫ్ పర్సన్. కేజీఎఫ్ కాదు, కేజీఎం. ఏదో ఒకట్లేవే. బాస్ ఫుల్ రైట్స్ ఇచ్చాడు కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసే. రెస్టారెంట్లో మాయమైన సంధ్య ఇక్కడుందేంటి? ఇది కళ నిజమా? రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి, నాకోసమా? అవును, మీరు చేసిన పనికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసా? ఒక రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా మీకు తెలీదా? మన మధ్య రిలేషన్ ఏంటండి? రిలేషన్ ఏంటా? కార్పొరేట్ ఫీల్డ్లో ఉంటూ ఇదేం ప్రశ్న? అయినా ఇలాంటి కంపెనీతో టైఅప్ అవ్వడం మాదే తప్పు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సంధ్య, వీడు బాస్ చెప్పిన దానికన్నా చాలా తెలివిగా నటిస్తున్నాడు. నువ్వస్సలు తగ్గొద్దు. చూడండి, మా కంపెనీకి మార్కెట్లో చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. మీలాంటి చిన్న కంపెనీలు ఎంత నిబద్ధతగా పనిచేస్తే ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోయి మా బిల్స్ పెండింగ్లో పెట్టడం ఏంటండి? మా బాస్ మంచితనం మీకు అలసైపోయిందా? ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్లాలన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వెలా వస్తుంది? అంటే మీ మాటలు వింటుంటే తెలియకుండా నవ్వొచ్చేసింది. వాట్ ద హెల్? ఇంత సీరియస్గా అరుస్తుంటే జోక్లా వినిపిస్తున్నాయా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? మీరు మా కంపెనీకి వచ్చారు కాబట్టి ఈ మాత్రం మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. అదే నేను గనక మీ కంపెనీకి వచ్చుంటే నా కోపానికి మీ బిల్డింగ్ మొత్తం షేక్ అయ్యేది. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయండి, లేదంటే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అరే ఆకాష్, నువ్వెప్పుడొచ్చావురా? చూడండి సార్, ఈ పెండింగ్ బిల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఈ క్షణమే మా బాస్ కి క్లారిటీగా చెప్పండి. ఇతను ఎవరు అనుకుంటున్నావమ్మా? కేజీఎం ఎంప్లాయీ కదా సార్. కాదమ్మా, వీడు నా మేనలుడు. మీ మేనలుడా? అవునమ్మా, తనతో మాట్లాడే పనుందని నేనే ఆఫీస్కి రమ్మని చెప్పాను. ఆకాష్, ఈ అమ్మాయి సంధ్య, తను దివ్య. హాయ్ అండి. హాయ్. హాయ్. సారీ అండి, మీరెవరో తెలియక చాలా మాటలు అన్నాను. పర్లేదండి, ఒక ఎంప్లాయీగా మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు. నిజంగా నేను మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనిషిని అయ్యుంటే ఇక్కడికిక్కడే ఉన్న ఆస్తులన్నీ అమ్మి మీ బిల్స్ అన్ని క్లియర్ చేసేవాడినండి. మరి మా సంధ్య అంటే ఏమనుకుంటున్నావు? సరే రారా, నా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తానికి బాస్ మేనల్లుణ్ణి ఇష్టం వచ్చినట్లు తిట్టే ఛాన్స్ కొట్టావు. అంతా నీ వల్లే. ఎస్, నా వల్లే. వాహ్ మామయ్యా, థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకురా ఈ హగ్గు? ఆఫీస్కి రమ్మన్నందుకు. ఈరోజు నువ్వు నీ మాటలు నాకు అస్సలేం అర్థం కావట్లేదు. ముందు ముందు అన్నీ అర్థమవుతాయిలే గాని ముందు నన్ను ఆఫీస్కి ఎందుకు రమ్మన్నావు చెప్పు. చెప్తాను గాని నువ్వు కోపాడకూడదు మరి. ఛాన్సే లేదు మావయ్య, నువ్వు ఎలాంటి న్యూస్ చెప్పినా సంతోషంగా తీసుకుంటాను. కానీ ఈరోజు అస్సలు ఫీల్ అవ్వను మావయ్య. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చాలా పద్ధతి గల అమ్మాయి. నీకు నచ్చినట్టు అందంగా బొట్టు పెట్టుకోవడమే కాదు, కట్టు బొట్టు అన్నీ పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఓకే అంటే పెళ్లి సంబంధం ఖాయం చేసుకుందాం. ఓకే. ఏంటి ఓకేనా? చల్లటి ఐస్ క్రీమ్ని వేడి చేసుకుని తిన్నట్టు ఇంత షాక్ ఇచ్చావేంట్రా? నేను ఓకే చెప్పింది ఆ అమ్మాయి కాదు, నా పెళ్లికి. నేను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అచ్చమైన తెలుగు అందాన్ని చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆకాష్, ఈ మాట అంటున్నది నువ్వేనా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. మావయ్య, మనసుకు నచ్చే మనిషి ఎదురైతే అభిప్రాయాలు మారటం ఎంతసేపు? పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేని నాకు జీవితాంతం కలిసుండే ఒక తోడు, ఒక నమ్మకం ఈరోజే కుదిరింది. నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇంత మంచి శుభవార్త చెప్పినందుకు ముందు స్వీట్ తినిపించాలి. ఉండు. ఇదిగో స్వీట్ తిను. ఆకాష్, ఇంతకీ నీ మనసు మార్చిన ఆ అమ్మాయి ఎవర్రా? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది మావయ్య. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఊరితేనే ఊరగాయ రుచి అన్నట్టు నీ జీవితంలోకి రాబోతున్న మంచి మనిషి గురించి తెలుసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తానురా. ఆఫీస్కు వచ్చిన వెంటనే సంజయ్ నీ మీద సీరియస్ అయినందుకు సారీ చెప్దాం అనుకున్నాను. నువ్వేమో తీయటి శుభవార్త చెప్పావు. నీ సంధ్యకి కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. కోపమా? అస్సలుండదురా. ఎప్పుడు శాంతంగా తన పని తాను చేసుకుంటూ, ఎవరైనా పద్ధతి తప్పినా పొరపాటు జరిగినా తన విశ్వరూపం చూపిస్తుంది. ఈ కంపెనీలో పనిచేస్తున్న బెస్ట్ ఎంప్లాయ్. తన వల్ల రీసెంట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. ఒక్క క్వశ్చన్ అడిగితే ఇంతగా పొగుడుతున్నారు అంటే
సంధ్య క్యారెక్టర్కి బిహేవియర్కి 100కు 100 మార్కులు ఇవ్వచ్చా? 100 ఏంట్రా, 100కి 1000 మార్కులు ఇచ్చినా తక్కువే. షీ ఈజ్ ద బెస్ట్. నేను కోరుకునేది కూడా అదే. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలిసి కూడా దివ్యతో కేక్ కట్ చేయించాలనుకోవటం నా తప్పే. కానీ ఏ ప్రయత్నం చేయకుండా నా భార్య మనసులో చోటు దక్కటం చాలా కష్టం. దివ్య మనసుని ఎలా మార్చాలో, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకునేటట్టు ఎలా చేయాలో. ఆవోజీ ఆవో, కాశ్మీరీ మూలికా వైద్యం. ఎలాంటి రోగమైనా దూరం దూరం. మీది ఫ్యామిలీలో శాంతి లేదా? మీకి బీవీకి ప్రేమ కావాలి అంటే మనసులు మార్చే మూలికలు అంటున్నావు కదా, అవి నిజంగా పనిచేస్తాయా? జరూర్ సాబ్, జబర్దస్త్గా పనిచేస్తాయి. లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్. ఏంటి, వాళ్ళంతా ఈ మూలికలు వాడారా? నహీ సాబ్, నా మూలికలు వాడితే వాళ్ళలా అయిపోతారు. హై, నిప్పు ఉప్పులో ఉండేవాళ్ళు కూడా ఇనుము అయస్కాంతంలా మారిపోతారు. హై, అంటే ఈ మూలికలు వాడితే మా ఆవిడకి నా మీద కోపం తగ్గి ప్రేమ పుడుతుందా? డౌటే లేదు సాబ్. మీది బీబీ ఎంత బడా పులి అయినా సరే మీ ముందు కుక్క పిల్లల తోక ఆడిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా అదే. ఇంతకి దీని రేట్ ఎంత? 2000 మాత్రమే. ఏంటి, 2000? డబ్బుల గురించి ఫికర్ వద్దు సాబ్. మీ 2 జీవితాల్ని కలిపే అద్భుతం ఇది. ఇప్పుడు ఆలస్యం చేస్తే జీవితాంతం బాధపడతావు. ఆ తర్వాత నీ ఇష్టం. సరే ఇవ్వు. తీసుకోండి సాబ్. శుక్రియా సాబ్. ఇది ఎలా వాడాలి? దీన్ని ధూపం వెయ్యాలి. దీనిలో ఉండే శక్తి పొగలా మారి నీ భార్యలో నీ మీద ప్రేమని జాదా చేస్తుంది. ఆహా, వింటుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది. ఏమ్మా నీరసంగా ఉన్నావేంటి? నీరసమేం లేదు నాన్న, బాగానే ఉన్నాను. అదేం ప్రశ్నండి? మీరు నేను అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాం. కష్టపడి పనిచేసి వచ్చిన అమ్మాయికి అలసట ఉండదేంటండి? అంటే వర్క్ ఎక్కువగా ఉందేమో అని అడిగాను. అది తప్పేనా? నాన్న, అమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదు. మీ ఇద్దరికి నా మీద ప్రేమ ఎక్కువయ్యి అలా మాట్లాడుతున్నారు అంతే. సంధ్య, వర్షం వచ్చేలా ఉందని నీ బట్టలన్నీ తీసి గదిలో పెట్టాను. నిన్ను పనులేం చేయొద్దని నేను చెప్పాను కదమ్మా. అయినా ఎందుకు ఇవన్నీ నీకు? ఖాళీగా ఎంతసేపని కూర్చోనమ్మా. పెద్ద పనులు ఎలాగో ముట్టుకొనివ్వడం లేదు. కనీసం ఇలాంటి సాయం కూడా చేయనివ్వకపోతే ఎలా చెప్పు? నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, నేను టీ పెడతాను. అలాగేనమ్మా.
రోజుల నుంచి ఫోన్ చేయలేదంటే బార్డర్లో బిజీగా ఉన్నారు అనుకున్నాను. ఇదా కారణం? ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదండి. చెప్తే ఈ ఆనందాన్ని, ఎక్సైట్మెంట్ని మిస్ అవుతాను కదండి. ఏమండి, ఎందుకో తెలియదు కానీ ఉదయం నుంచి మీరు చాలా గుర్తొస్తున్నారు. ఇప్పుడేమో ఇలా నా కళ్ళ ముందుకొచ్చారు. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా నాకొక కలలా ఉందండి. ఇది కలో నిజమో ముందు ఇంట్లో ఉన్న వాళ్ళని అడుగుదాం. పదండి. హాయ్ నాన్న. సూర్య. సూర్య, సూర్య. సూర్య అమ్మా. ఎలా ఉన్నావు బాబు? ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదరా. నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని రోజులైందా అని నిన్ననే మేమిద్దరం లెక్కలు వేసుకుంటున్నాం. అంటే ఈ నెలలో అనుకోకుండా లీవ్ దొరికింది. సర్ప్రైజ్ ఇవ్వాలని నేను మీకు ముందే చెప్పలేదు. అది కాదయ్యా, ఒక్క మాట ముందే చెప్తే ఈ పాటికి నీకు ఇంట్లో ఇష్టమైనవన్నీ వండేవాళ్ళం కదా. ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? ఇద్దరూ కలిసి వండండి, హాయిగా కూర్చొని తింటాను. అమ్మా, ఈ కాశ్మీర్ షాల్వా నీకోసం. ఎలా ఉంది? చాలా బాగుంది. నానా, ఈ క్యాప్ అండ్ ఈ వూలెన్ స్వెటర్ మీకోసం. ఓ, బాగున్నాయిరా. అదేంటి సూర్య, మా ఇద్దరికీ ఇచ్చావు, మరి సంధ్యకేం తీసుకురాలేదా? ఓ అయ్యో, అవును కదమ్మా. నాకు సంధ్య గురించి అస్సలు గుర్తుకు రాలేదమ్మా. సంధ్య, నీకు నెక్స్ట్ టైం తీసుకొస్తానే. ప్లీజ్. సంధ్య, సంధ్య. అరే అరే సూర్య, నిజంగానే మర్చిపోయావా? ఎలా మర్చిపోతున్నానా నేను? ఏంటి ఇదంతా కోపమే? కాదు, మీరు నా గురించి మర్చిపోయారన్న ఆనందంలో వచ్చిన పిచ్చి ప్రేమ. సంధ్య, నేను నిన్ను ఎలా మర్చిపోతాను? నేనేదో సరదా కంటే నువ్వు నమ్మేస్తావా? చావు నా కళ్ళ ముందున్నప్పుడు కూడా నా కంటికి కనపడే రూపం నీదే. ఈ గుండెల్లో దేశం కోసం చచ్చిపోతున్నానన్న గర్వం ఎంతైతే ఉందో, నిన్ను చూడకుండా దూరమైపోతానేమోనన్న బాధ కూడా అంతే ఉంది. అలాంటి నేను ఎలా మర్చిపోతాను సంధ్య? ఏమండి, మీ ప్రేమ నాకు తెలుసండి. కాకపోతే ఆ క్షణం ఎందుకో చిన్న కోపం, బాధ వచ్చి అలా వచ్చేసాను. నన్ను క్షమించండి. సంధ్య, ఇలాంటి చిరుకోపాలు, తాపాలు భార్యాభర్తల మధ్య ఉండాలి. ఇవన్నీ భవిష్యత్తులో తలుచుకొని మనం నవ్వుకొని మధుర జ్ఞాపకాలుగా మారతాయి. 1 సెకండ్. నీకోసం నేనేమీ తేలేదన్నావు కదా? ఈ స్పెషల్ నీకోసం చీర. వావ్!
నచ్చిందా? మీరు నా కోసం తెచ్చిన మొదటి బహుమతి ఇది. నచ్చకుండా ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. మీరు తెచ్చిన మొదటి బహుమతే ఆఖరి బహుమతి అవుతుందనుకోలేదు. ఈ చీర ప్రతి దారం పోగులో మీ ప్రేమని చూసుకుంటాను. ఈ రంగుల్లో మీ నవ్వుని గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ గుండెల్లో దేశభక్తితో పాటు నా మీద ప్రేమకు కూడా చోటిచ్చారు. దేశం కోసం అమరులై నా జీవితంలో చెరగని జ్ఞాపకంగా మిగిలిపోయారు. హాయ్, నేనండి ఆకాష్ని. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి. బట్ నేను వెళ్ళిపోతే మీరు ఇక్కడే ఉండిపోతారు. ఎందుకంటే బస్సులు ఈరోజు స్ట్రైక్. ఒకవేళ మీరు డ్రాప్ చేయమని అడిగితే కాదని చెప్పలేను, కాబట్టి ఖచ్చితంగా ఓకే అంటాను.